అతనికి వేరే కంట్రీలో ఆల్రెడీ సిటిజన్షిప్ ఉండుంటే డిఫరెంట్ అండి. అతనికి వేరే కంట్రీ సిటిజన్షిప్ లేనట్టుంది యాజ్ పర్ మ్యాటర్. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ సీజ్ చేసేయచ్చు. ఒకటి ఇక్కడ కేసు పెడితే మొత్తం అది మనకి ఆ నోటీస్ కానీ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈజీగా ఇచ్చేయచ్చు. అది అదండి. అది ఏంటంటే పబ్లిక్లో రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది అనుకోండి. ఇప్పుడు వాడిని రెచ్చగొడితే అంటే ఏం చేశారు, ఐబొమ్మరావుని పట్టరాలేదండి, పట్టుకొస్తారు కదండి. ఆయన ఆడే రెచ్చగొట్టాడు. దాన్ని ఎవడు ఇదేమన్నా శకావత్తా లేకపోతే ఏదైనా సినిమానా లేకపోతే పుష్ప సినిమానా రెచ్చగొడితే. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పడుతుంది. ఇప్పుడు కాదండి, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి నిలవలసిందేనండి. పట్టుకొస్తారండి. ఆడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కదా. ఆడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయ్యి ఉంటే నాకు తెలిసిన యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇండియన్ పాస్పోర్ట్ అనుకుంటున్నాను. పాస్పోర్ట్ అయితే ఇంకా అసలు నిమిషంలో చేయొచ్చండి. హైదరాబాద్ వెళ్ళి మీకు హైదరాబాద్ కమిషనర్ అనుకుంటే వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉంటే బ్రిటన్ ఇంకోటి ఉంటే ఇబ్బంది. కానీ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు పట్టుకోవడం ఎంతసేపు అండి, గంట సేపు అని అంటారు. వీసా క్యాన్సిల్ చేసేస్తారు, పట్టుకుని అప్పు చెప్పేస్తారు. చాలా మంది ఇప్పుడు మియాన్మార్ వెళ్ళారు, అక్కడ ఇష్యూస్ అయినాయి, సైబర్ ఇష్యూస్ అయినాయి, మరి పట్టరాలేదు, అప్పు చెప్పలేదు మనకే. పట్టుకుంటారు మీ కంట్రీ మీరు అంతేనండి. అది పెద్ద కాదండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేశారు కదండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు డిసైడ్ అయితే ఫస్ట్ ఏం లేదండి, లుకప్ నోటీస్ ఇవ్వడమే. ఆటోమేటిక్గా ముందు వీసా సాగిపోతాయి వాడికి, ఇంకో చోట ట్రావెల్ చేయలేడు. ఎక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో పట్టేసుకుంటారండి.